హెల్త్ మినిస్టర్ గారు సెపరేట్గా ఏదో అర్జెంట్ ఎమర్జెన్సీ కూడా వచ్చింది, అందుకని. అలాగే ఇదేంటంటే అధ్యక్ష, భోజనానికి సంబంధించిన విషయం అధ్యక్ష, కాబట్టి 10 minutes ఇచ్చేయండి అధ్యక్ష. అధ్యక్ష, దీనిపైన మాట్లాడేందుకు నాకు అవకాశం కల్పించిన మీకు ముందుగా ధన్యవాదములు తెలియజేసుకుంటే అధ్యక్ష, ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని రక్షించటానికి, ఆనాడు తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పటానికి ఉద్భవించిన మహానుభావుడు గౌరవనీయులైన నందమూరి తారక రామారావు అధ్యక్ష. ఆయన పెట్టిన పథకం అధ్యక్ష, ఎందుకు రిఫర్ చేస్తానంటే ఆయన పెట్టిన పథకం కూడు గుడ్డ ఇల్లు పేదవారికి అందరికీ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో, అద్భుతమైన ధ్యేయంతో, ఒక కృత నిశ్చయంతో వారు చేపట్టిన పథకం అధ్యక్ష. ఈ 2 రూపాయలకే కిలో బియ్యం అనేది ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోనే లేనటువంటి విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టిన వారికి మనం నిజంగా కూడా జోహార్లు అర్పించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి ఆ స్ఫూర్తితోనే అధ్యక్ష, గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా క్యాంటీన్లను పెట్టి ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఆకలి కేకలు అనేది వినపడకుండా, ఆకలి కేకలు అనేది మాటల్లో ఎక్కడ కూడా వినపడకుండా అధ్యక్ష చేస్తున్న గొప్పతనము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఈరోజు డిమాండ్స్లో అధ్యక్ష, గౌరవనీయులైన నాదెండ్ల మనోహర్ గారు 3,821 కోట్ల రూపాయలు వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష. వారికి కూడా ఈ స్ఫూర్తితోనే చేస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటే అధ్యక్ష. ముఖ్యంగా పాత ప్రభుత్వంలో అయితే రైతుల దగ్గర ధాన్యం కొని ఎప్పుడు పేమెంట్ చేస్తారో తెలియనటువంటి విషయము గౌరవనీయులు ఆనాడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. రైతులు ఎప్పుడు కూడా నిరీక్షిస్తూ ఉంటే ఇప్పుడు మాత్రము కొన్న వెంటనే రైతులకి వెంటనే డబ్బులు చెల్లించడం అనేది ఈ రాష్ట్ర ప్రజలు కూడా గౌరవనీయులైన నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ అద్భుతమైన పథకాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేయవలసిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులకి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ వైట్ కార్డ్ అనేది బీపీఎల్ ఫ్యామిలీస్కి, నిరుపేదలకి ఒక హార్ట్ లాంటిది అధ్యక్ష. అంటే వారు జీవితం గడపాలి అంటే ఒక నిరుపేదకి వైట్ కార్డు లేకపోతే ఊపిరిపోయిన దాంతో సమానం అధ్యక్ష. నిర్జీవనంగా బతికే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. కాబట్టి వైట్ కార్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కార్డు కింద ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అధ్యక్ష. దీని వలన కొన్ని ఏదైతే వైట్ కార్డ్ లేకపోతే అధ్యక్ష పెన్షన్ రాదు, ఇల్లు రాదు, ఎన్టీఆర్ వైద్య సేవ రాదు, తల్లికి వందనం రాదు, ఏ పథకము రావట్లేదు అధ్యక్ష. ఆఖరికి సోషల్ వెల్ఫేర్ స్కాలర్షిప్స్ కూడా రావట్లేదు అధ్యక్ష. కాబట్టి వైట్ కార్డ్ అనేది ఏ విధంగా ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న నిరుపేదల్ని ఆదుకోవాలనేది కొంచెం ముఖ్యమంత్రి గారు అట్లాగే నాదెండ్ల మనోహర్ గారు కూడా దీనిపైన కొంత శ్రద్ధ చేయవలసిన నెసెసిటీ ఉందనేది మా యొక్క ఉద్దేశం అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వంలో అధ్యక్ష ఈ గ్రామ వాలంటీర్స్ ఏదైతే రాంగ్ మ్యాపింగ్ చేశారు అధ్యక్ష, లోపభూయిష్టమైన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసి కావలసిన వాళ్ళకి ఏదైనా పర్సనల్ కక్షలు ఉంటే వాళ్ళకి వైట్ కార్డు తీసేవారు అధ్యక్ష. వైట్ కార్డు తీసేసి ఆ విధంగా కూడా చాలా జరిగినాయి. పొలిటికల్గా కూడా వైట్ కార్డ్స్ తీసేశారు అధ్యక్ష. కాబట్టి అర్హత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వైట్ కార్డ్స్ కోల్పోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికీ కూడా రెక్టిఫికేషన్ అయితే అవ్వట్లేదు అధ్యక్ష. కాబట్టి మంత్రివర్యులు నేను కోరేది ఏంటంటే అధ్యక్ష, మళ్ళీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఒకసారి నిర్వహించవలసిందిగా తమరిని వేడుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, శాంక్షన్ అయిన రేషన్ కార్డ్స్ కూడా కొన్ని రావటం లేదు అధ్యక్ష, కొంత టైం పడుతుందని చెప్పి మనకు వచ్చిన సమాచారం అధ్యక్ష. వీటిని కూడా వెంటనే ఇచ్చేటట్టు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పెళ్ళి అయ్యి కుటుంబం నుంచి వేరుపడి వేరైన కుమారుల్ని అట్లాగే కూతుర్లు ఆ పెళ్ళిళ్ళు అయిపోయి వేరే కుటుంబాల్లో వెళ్ళిపోయినప్పుడు లేకపోతే వాళ్ళు సొంతంగా కాపురాలు పెట్టుకున్నప్పుడు అధ్యక్ష, ఈ దీంట్లో స్ప్లిట్ ఆప్షన్ లేని మూలాన వారి పేర్లు తొలగించకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీరికి రావాల్సిన పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఈ రేషన్ కార్డులో ఉన్న మలాన ఆ జీతం వస్తుంది కాబట్టి మోర్ దెన్ 15,000 మీకు రేషన్ కార్డు పోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి ఈ స్ప్లిట్ ఆప్షన్ను పెట్టాలి. ఎప్పుడైతే పెళ్ళిళ్ళు అయిపోయి బయటకు వెళ్ళిపోయినప్పుడు పేర్లు తొలగించే పని చేయాలి అధ్యక్ష. ఈ స్ప్లిట్ ఆప్షన్ అనేది రెగ్యులర్గా చేయాలి అధ్యక్ష. దిస్ షుడ్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్.
ఎప్పుడైనా సరే ఆ స్ప్లిట్ ఆప్షన్ ఉండేటట్టు చేయవలసిన బాధ్యత ఉంది అని చెప్పి తమ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ఒంటరి మహిళలు భర్తలు వదిలేసి ఒంటరిగా జీవితం గడుపుతూ వారికి వైట్ కార్డ్ అనేది రావటం లేదు అధ్యక్ష. ఒక్కళ్ళే అయితే వైట్ కార్డ్ ఇవ్వరంట అధ్యక్ష. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. సపోజ్ దురదృష్టం కొలది తల్లిదండ్రులు కోల్పోయి ఒక్కరే ఉన్నప్పుడు వాళ్ళకి కూడా రావటం లేదు అనేది వస్తున్న సమాచారం అధ్యక్ష. దయచేసి దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా తమ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఎప్పుడైతే చాలామంది అవుట్సోర్సింగ్ ద్వారా బయట ఉద్యోగాలు వచ్చి కాంట్రాక్ట్ పద్ధతుల్లో 14,000 15,000 శాలరీస్ వస్తున్నప్పుడు అధ్యక్ష, వాళ్ళకి గ్రాట్యుటీ కానీ పిఎఫ్ కానీ ఏది ఉండదు అధ్యక్ష. ఆరోగ్య భద్రత కూడా ఉండదు అధ్యక్ష. వాళ్ళకి కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయాలకు కానీ అంగన్వాడీకి కానీ స్వీపర్స్కి కానీ వాళ్ళకి వచ్చేది తక్కువ చాలని జీతము, కానీ 15,000 వస్తుంది కాబట్టి వాళ్ళకి వైట్ కార్డు పోతుంది అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రివర్యుల్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితి 10,000 రూపాయలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్టుగా ఉంది, అట్లాగే పట్టణ ప్రాంతంలో 12,000 రూపాయలుగా ఉన్నట్టుంది అధ్యక్ష. దాన్ని కనీసము ఒక 20,000 కన్నా పెంచవలసిన నెసెసిటీ ఉందని చెప్పి తమ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. తమ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఏదైతే వైట్ కార్డ్ లేని వలన ఈ చాలామంది అధ్యక్ష దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నారు అధ్యక్ష. తలసీమియా, క్యాన్సరు, హార్ట్ ప్రాబ్లము, ఇటువంటి వారికి కూడా దయచేసి వైట్ కార్డు ఒక స్పెషల్గా ఇప్పిస్తే వారికి ఎన్టీఆర్ భరోసా. సార్ వెళ్ళిపోనా, చెప్పండి. ఓకే, గో హెడ్. దిస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. దయచేసి అధ్యక్ష, వాళ్ళకి 15,000 జీతం ఉంటుంది, కానీ వైట్ కార్డు ఉండదు. కాబట్టి వాళ్ళు మంచాన్ని పడిపోయి పెరాలసిస్ వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ ఎక్కడ చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దయచేసి వారికి కూడా ఇప్పించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదివరకు పాత ప్రభుత్వంలో అయితే అధ్యక్ష, ఏదైతే 300 యూనిట్స్ కరెంటు దాటితే వెంటనే వైట్ కార్డు క్యాన్సిల్ అయిపోయింది అధ్యక్ష. వాళ్ళు 40 రోజులు అయినప్పటికీ కూడా కరెంటు మీటర్ రీడింగ్ తీయడం వలన కొన్ని చోట్ల అది మోర్ దెన్ 300 యూనిట్స్ వచ్చిన వలన అధ్యక్ష వాళ్ళకి వైట్ కార్డ్స్ పోవటం జరిగింది అధ్యక్ష. కాబట్టి దయచేసి ఈ కరెంటు మీటర్స్ యూనిట్స్ని కూడా తమ దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష, ఐటీ రిటర్న్స్ ఏదో చిన్న వ్యాపారం చేసుకుందామని చెప్పి ఐటీ రిటర్న్స్ కనుక ఉంటే బ్యాంకు వాళ్ళు వ్యాపారానికి లోన్లు ఇస్తారని చెప్పిన వలన ఏమీ డబ్బులు లేనప్పటికీ కూడా ఐటీ నిల్ రిటర్న్స్ సబ్మిట్ చేశారు అధ్యక్ష. ఎప్పుడైతే నిల్ రిటర్న్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ రేషన్ కార్డ్స్ ఇచ్చే డిపార్ట్మెంట్ ఏమో నీకు ఐటీ రిటర్న్స్ ఉన్నాయి, అది ఐటీలో డబ్బులే లేవు, ఏదో కొనుక్కుందామో చిన్న వ్యాపారం చేసుకుందామో బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే బ్యాంకు వాళ్ళ నిబంధనలు ఏంటంటే ఐటీ రిటర్న్స్ ఉండాలి. ఐటీ రిటర్న్స్ వేస్తే ఇక్కడేమో రేషన్ కార్డు కట్టు. కాబట్టి ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అధ్యక్ష, సమయం లేదు కాబట్టి గౌరవ మంత్రివర్యులకి నేను ఇంకా పాయింట్స్ అన్నీ కూడా సెపరేట్గా లెటర్ రూపంలో ఇస్తాను అధ్యక్ష. దయచేసి దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఇంకా ఆనందాలు వచ్చేటట్టుగా గౌరవ మంత్రిత్వ శాఖ చేయవలసిన నెసెసిటీ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. డిమాండ్లపై జరిగిన చర్చకు ఇప్పుడు